హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు నేను కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా కరివేపాకు పచ్చడి చూపిస్తాను. దీన్ని మనము ఫస్ట్ కడుక్కొని గుడ్డకి ఆరబెట్టుకోవాలి. అది ఎలాగనో మీకు చూపిస్తానండి. కడుక్కున్నాక మనము ఇలాగా గుడ్డకి వేసుకోవాలి. తడి అనేది కొంచెం కూడా లేకుండా మొత్తము డ్రై అయ్యేదాకా ఈ గుడ్డ మీద ఉంచుకోవాలి. ఇది ఆరినాక మనము దీనికి ఉన్న ఆకుల్ని, స్టెమ్కి ఉన్న ఆకుల్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తడి ఉంది చూసారా, ఈ తడి అంతా పోవాలి. గుడ్డ మీద అది తడిపోయే వరకు మనము దీన్ని డ్రై చేసుకోవాలి. డ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఇలా గిల్లుకోవాలి. ఈ పచ్చడిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మనకి ఏం కావాలంటే కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు 10 గ్రాముల చింతపండు, ఉప్పు, పసుపు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ కలిపి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము చింతపండు కోసము నానేసుకుంటాం కదా, ఆ వాటర్నే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ వాటర్ పోయకూడదు. చింతపండులో నానబెట్టిన వాటర్ని పోస్తే సరిపోతుంది. వాటర్ పోస్తే టేస్ట్ అంతగా రాదు. సో ఏ వాటర్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నామో, ఇదిగోండి చూడండి, నేను చింతపండు కోసం నానబెట్టిన వాటర్నే పోస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయకూడదు. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా టేస్టీగా మన కరివేపాకు పచ్చడి. సో ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం మినపప్పు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు, కొన్ని ఎండుమిర్చి. ఇప్పుడు మనము దీంట్లో ఇంగువ యాడ్ చేద్దాము. కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లిపాయ. ఇప్పుడు తాలింపు వేగింది. మనము ఈ కరివేపాకు పచ్చడి ఉంది కదా, మనం రుబ్బుకున్నది పేస్ట్ దీంట్లో వేసుకొని 1 నిమిషము వేగనిద్దాము. చూసారా, మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు వేసాక 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కరివేపాకు పచ్చడి రెడీ అయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ